గుడ్ మార్నింగ్ మిత్రమా మీ అందరికీ. ఈరోజు మన అంశం ఏంటి అనంటే కొమరం భీం గొప్ప గిరిజన పోరాట యోధుడు. చూసిన జననం వచ్చేసి 1901 అక్టోబర్ 22వ తారీఖున ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండల్ సంకెనపల్లి గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం కొమరం భీం ఆసిఫాబాద్ అనేది నూతన జిల్లాగా ఏర్పడింది. తన మరణం వచ్చేసి 1940 అక్టోబర్ 27వ తారీఖున జోడెగట్ అనేటటువంటి ప్రాంతంలో నిజాం ప్రభుత్వానికి కొమరం భీంకు జరిగినటువంటి మధ్య పోరాటంలో కొమరం భీం అసువులు బాసాడు. మరి తల్లిదండ్రులు చిన్ను సోంబాయ్ భీం 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అటవీ అధికారులు తన తండ్రి అయినటువంటి చిన్నును చంపేయడంతో ఆ భీం కుటుంబం ఏం చేసింది అని అంటే ఇక్కడ సంకెనపల్లి గ్రామం నుంచి కెరిమెరి మండలం సర్దార్పూర్ గ్రామానికి వలస వెళ్ళింది. అక్కడ కూడా భీమ్ తన వ్యవసాయం తాను చేసుకొని తన పంట పొలాలను తాను పండించుకొని బతుకుతున్నటువంటి కొమరం భీంను ఆ నిజాం తాపేదారుగా ఉన్నటువంటి సిద్దికి వచ్చి ఈ పంట పొలాలు మావి, నువ్వు వెళ్ళిపోవాలి అని భీమును ఆ భీమ్ పంట పొలాలను ఆక్రమించుకోగా భీమ్ కోపంతో ఆ సిద్దికిని చంపేశాడు. దీనితో నిజాం ప్రభుత్వం ఎలాగైనా సరే కొమరం భీమును పట్టుకొని అంతం చేయాలని చూస్తే కొమరం భీము అస్సాంకు వెళ్ళిపోయాడు. అస్సాంకు వెళ్ళిపోయినటువంటి కొమరం భీం అక్కడ చదవడం రాయడం నేర్చుకున్నటువంటి కొమరం భీము తన మిత్రుడైనటువంటి కొమరం సూర్ ద్వారా తన గ్రామంలో జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకొని మరలా చదవడం నేర్చుకున్నటువంటి కొమరం భీము తిరిగి వచ్చినటువంటి కొమరం భీం సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజుల స్ఫూర్తితో గెరిల్లా దళాలను కట్టి నిజాం ప్రభుత్వం వేసినటువంటి పన్నులు వంట చెరకు మీద దూపా పెట్టి పశువులను మేపినందుకు బంజూరాం అనేటటువంటి పన్నులు విధిస్తుంది నిజాం ప్రభుత్వం. ఒరే నాయన, సహజంగా వచ్చినటువంటి వనరుల మీద కూడా మీరు పన్నులు వేస్తే ఎలా? మా గిరిజన ప్రజలు బ్రతికేది ఎలా? మా గిరిజన ప్రజలకు ప్రాణాధారమే వంట చెరకు, పశువులు కదా, పశువులు తినేటటువంటి గడ్డి మీద మీరు పన్ను వేసేవేలా అనేటటువంటి ఎలా అని కొమరం భీము ధైర్యంగా అడుగు ముందుకు వేసి జల్ జంగల్ జమీన్ అనేటటువంటి నినాదంతో నీరు, అడవి, భూమి, ఈ జల్ జంగల్ జమీనే మాకు కావాలి, ఖచ్చితంగా వీటి కోసం మేము ఎంత దూరమైనా పోరాడతాం అనేటటువంటి సంకల్పంతో పోరాడి ఆ నిజాం ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి గొప్ప గిరిజన పోరాట యోధుడు మన కొమరం భీం. మరి ఈయన భీం దగ్గర ఎలాగైనా సరే భీమును అంతమొందించాలంటే మనం డైరెక్ట్గా వెళ్ళి అంతమొందించలేం. కాబట్టి నిజాం ప్రభుత్వం భీమ్ దగ్గర అవల్దారిగా పనిచేసినటువంటి కుర్దు పటేల్ను వెన్నుపోటుదారుడిగా తయారు చేసి భీమ్ను 1940 అక్టోబర్ 27వ తారీఖున జోడెగట్ వద్ద హతం చేసింది మిత్రమా. ఈ విధంగా కొమరం భీం గురించి మనకు ఎక్కడ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది, ఉద్యమ చరిత్రలో ఉంది. ఇక్కడ చదివితే కంప్లీట్ అయిపోతున్నట్టే మిత్రమా.